హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న రావు రమేష్ అండ్ ఇంద్రజ యాక్ట్ చేసే తెలుగులో వచ్చిన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే ఫస్ట్ హాఫ్ వరకు మూవీ అయితే నాకైతే మంచిగానే అనిపించింది. బట్ నాకైతే ఎంటైర్ సెకండ్ హాఫ్ అయితే వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక రావు రమేష్ ఇంద్రజ వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. సో ఇంద్రజ అయితే వర్క్ చేస్తుంది, రావు రమేష్ చూసుకుంటే కానీ తనైతే తన గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని చెప్పి తన లైఫ్ అంబిషన్. సో తను అన్ని గవర్నమెంట్ జాబ్స్ అయితే ట్రై చేస్తున్నాడు, బట్ తనకి గవర్నమెంట్ జాబ్ అనేది రాదు. సో ఫైనల్గా ఒక జాబ్ వస్తుంది. సో ఆ జాబ్ కూడా కోర్టు కేసుల్లో విరికిపోవడం వల్ల సో తనకి ఆ జాబ్ ఆఫర్ లెటర్ అనేది రాదు. సో తను ఇంట్లో అయితే ఖాళీగా కూర్చుంటాడు. అండ్ వాళ్ళకి ఒక అబ్బాయి ఉంటాడు, వాళ్ళకి ఒక అబ్బాయి అయితే ఉంటాడు. అండ్ ఇలా ఉంటే సో రావు రమేష్ గారు లైఫ్లో ఒక అద్భుతం అనేది జరుగుతుంది. అసలు ఒక ఫోన్లో తనకి డబ్బులు పడతాయని చెప్పి ఒక మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక రావు రమేష్ యాక్టింగ్. సో ఈ ఎంటైర్ మూవీ తన చుట్టూ అయితే తన క్యారెక్టర్ చుట్టూ అయితే తిరుగుతుంది. యాజ్ యూజువల్ తన బెస్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తారు. కామెడీ సీన్స్లో కానీ, సెంటిమెంట్ సీన్స్లో కానీ, ఎమోషనల్ సీన్స్లో కానీ, లాస్ట్లో ఒక సాంగ్ ఇలా లాస్ట్ ఒక డ్యాన్స్ బిట్ కూడా ఉంటుంది. అన్నిట్లో తన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక ఎవ్రీ 10 to 15 minutesకి ఒక చిన్న సైజు ట్విస్ట్ అయితే ప్లాన్ చేయడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ అవన్నీ అయితే కొంచెం వర్కౌట్ అయ్యాయి. సో ఎవ్రీ 3 to 4 సీన్స్కి మనకు ఒక చిన్న ట్విస్ట్ అయితే వస్తుంది. అన్నీ ఆల్మోస్ట్ వర్కౌట్ అయ్యాయి. క్లైమాక్స్లో కూడా, సెకండ్ హాఫ్లో కూడా, లాస్ట్లో కూడా కొన్ని అయితే ఉంటాయి. అన్నీ కొంచెం బాగానే మనకైతే వర్కౌట్ అయ్యాయి. కొంచెం ఈ ట్విస్ట్ పెట్టడం వల్ల మనకి స్టోరీ స్క్రీన్ ప్లే కొంచెం మనకి ఎంగేజింగ్ అయితే ఉంటుంది. అండ్ మూవీలో కొన్ని కామెడీ సీన్స్ అయితే బాగున్నాయి. సో అన్నపూర్ణమ్మ గారి క్యారెక్టర్కి ఎపిసోడ్ ఉంటుంది. సో ఆ ఎపిసోడ్ అయితే బాగుంటుంది. అండ్ రావు రమేష్ అండ్ హర్షవర్ధన్ ఫ్యామిలీలో వాళ్ళిద్దరు కూర్చొని మందు తాగినప్పుడు ఆ సీన్ అయితే కామెడీ బాగుంటుంది. అండ్ హీరోయిన్ని చూసి సో వాళ్ళ ఇంటికి వచ్చి టీ తాగేటప్పుడు ప్రపోజల్ చేసే సీన్ ఉంటుంది. ఆ సీన్లో కూడా కామెడీ అయితే కొంచెం బాగానే వర్కౌట్ అయ్యి ఎంటైర్ ఫస్ట్ హాఫ్ కూడా మనకి ఓకే, మంచి ఒక ఫన్ ఫిలిం లాగా నాకైతే అనిపించింది. బట్ మెయిన్ ప్రాబ్లం మనం చూసుకుంటే కనుక సెకండ్ హాఫ్లో నాకైతే కొంచెము వర్కౌట్ అవ్వలేదు. చాలా సీన్స్ కొంచెం రిపీట్ అయితే అనిపించింది. అండ్ లెంత్ కూడా కొంచెం ఎక్కువైంది సెకండ్ హాఫ్ వల్ల. దాదాపు ఒక 10 to 15 minutes సినిమా ట్రిమ్ చేస్తుంటే కనుక మూవీ చాలా బాగుండేది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ వరకు మూవీ అయితే బాగుంటుంది, బట్ సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపిస్తుంది. దాంతో మనకి ఈ మూవీ జస్ట్ యావరేజ్ టు అబవ్ యావరేజ్ అనిపిస్తుంటుంది. అండ్ ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే రమ్య పసుపులేటిది ఒక 2 to 3 షార్ట్స్ ఉంటాయి. సో అది వదిలేస్తే మూవీ మొత్తం ఫ్యామిలీ వాచబుల్. అండ్ ఈ మూవీకి నేను సరే రేటింగ్ 2.25 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ ఉన్నటువంటి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.